నీకు ఎప్పుడన్నా హ్మ్. అరే ఇక్కడ భూకంపం వస్తుందేమో అని భయం వేసిందా? ఎందుకు వస్తుంది భూకంపం సమ్మర్ లో? నాకెందుకు నువ్వు డాన్స్ చేసిన ప్రతి క్షణం ప్రతి సెకండ్ ఏదో భూకంపం వస్తుందేమో అనిపిస్తుంది. ఇంత నాజుకున్న నన్నే నువ్వు భూకంపం వస్తుందని అంటున్నావా? నువ్వు నా జోక్ అన్నావంటే అది పెద్ద జోక్. సోషల్ మీడియాలో కింద కమెంట్స్ పెడతారు, ఆ. నేను డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం ఆడినట్టు ఉంటుంది. అందుకే కేబీఆర్ పార్క్ లో నెమళ్ళు అంతరించిపోతున్నాయి. మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసైనకా ఎనకి పడక కొంచెం ఆగరకుత పిల్లి కోడక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారే కల్లా ఏ జింక చికా జింక చికా జింక చికా జింక చికా ఏ జింక చికా జింక చికా. డ్రర్ర, హై, 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 హై. ఏంటి హోయ్ హోయ్ ఏంటది? అదే శుద్ర పూజలు ఓడో చేసిండేమో అట్లా, అందుకే ఇట్లా డాన్స్ ఆడుతున్నావా అని. హలో. కరెక్టే అశు, నీకు ఎప్పుడన్నా హ్మ్. అరే ఇక్కడ భూకంపం వస్తుందేమో అని భయం వేసిందా? ఎందుకు వస్తుంది భూకంపం సమ్మర్ లో? నాకెందుకు నువ్వు డాన్స్ చేసిన ప్రతి క్షణం ప్రతి సెకండ్ ఏదో భూకంపం వస్తుందేమో అనిపిస్తుంది. ఇంత నాజుకున్న నన్నే నువ్వు భూకంపం వస్తుందని అంటున్నావా? నువ్వు నా జోక్ అన్నావంటే అది పెద్ద జోక్. నేను నా అశ్వునేమని అంటనా? అమ్మో అమ్మ బాబోయ్, నిన్న అనట్లేదు, నువ్వు చేసే డాన్స్ అంటున్నా. ఈ డైలాగ్ నా దగ్గర ఏం లేదు కానీ నాకు చాలా మంది ఏం చెప్తారు తెలుసా కమెంట్స్. ఇప్పుడు నార్మల్ గా ఏమైనా ఫోటో పెడితే కింద కమెంట్స్ చేస్తారు కదా, ఆ, అలా నేను డాన్స్ చేస్తుంటే సోషల్ మీడియాలో కింద కమెంట్స్ పెడతారు, ఆ. నేను డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం ఆడినట్టు ఉంటుంది. అందుకే కేబీఆర్ పార్క్ లో నెమళ్ళు అంతరించిపోతున్నాయి. అది వచ్చి చూస్తున్నాయి హ్యాపీ డేస్, అమ్మో ఇజ్జత్ నుంచి మా ఇజ్జత్ అంతా తీస్తుందని చెప్పి వెళ్ళిపోతున్నాయి. డాన్స్ అంటే నువ్వు నేను చేయడం కాదు, ప్రతి ఎపిసోడ్ లో ఎంట్రీ. అసలు ఎలాంటి ఫీలింగ్ లేకుండా లోపట ఉట్టి లవ్ ఎమోషన్ చూపించి డాన్స్ చేయాలంటే ఇగో ఫస్ట్ మా స్టూడెంట్స్ చేయాలి డాన్స్. అయి ఉండొచ్చు, కాకపోతే మరి ఇమాజిన్ మన ఫస్ట్ మీ బాయ్ ఫ్రెండ్ చూడు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రావద్దని చెప్పాను కదా, అయినా వాడు బాయ్ ఫ్రెండ్ లో లేడు, భూతాలు వదిలిచ్చేవాడు ఉన్నాడు. నిన్ను వదిలించుకున్నాకనే అట్లా అయిండు. అయినా వాడు నా బాయ్ ఫ్రెండ్ కాదు, వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. రావద్దని చెప్పాను కదా, ఎక్కడికి వస్తే అక్కడ ఫాలో అవుతావు ఎందుకు? నాకు రావాలనిపించేది వచ్చిరా. బాబా నిజంగా నిజంగా అంటే వదిలేసిన తర్వాత అలా అయినా డార్లింగ్. అవునన్నా, మీకు అబ్బాయిలతో ఆడుకునే ఇదేం బుద్ధి నీకు, నాకు అర్థం కాదు. ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని ఎలా వదులుకున్నావు? వద్దు, అబ్బాయిల గురించి నువ్వు నేను మాట్లాడుకోకూడదు. అబ్బాయిల గురించి నువ్వు నేను మాట్లాడదు, నేను అబ్బాయిని నేను మాట్లాడచ్చు. డార్లింగ్ నువ్వు రా డార్లింగ్, డాన్స్ ఏంటో చూపెడతాం మనం, నువ్వు రా. ఇప్పుడు వాడు డాన్స్ చూసాక నీకు అర్థమవుతుంది నేను వాడిని ఎందుకు వదిలేసాను. చూసిన తర్వాత నువ్వు మళ్ళీ ఐ లవ్ యూ బేబీ అంటావు చూడు. ఇప్పుడు ఒక స్టెప్ చూపెడతా డార్లింగ్, ఆ స్టెప్ నువ్వు యాజ్ టీజ్ గా చెయ్యి, ఓకేనా? అన్న రాదు, చిన్నప్పటి నుంచి చేయలేదు, నాకు పైల్స్ కడుపులో అల్సరు ఇట్లాంటివి చెప్పొద్దు, ఓకేనా? నువ్వు మళ్ళీ అశ్వ జీవితంలో రావాలంటే నేను చూపించిన స్టెప్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ ఇటు స్టార్ట్ చేస్తావు, ఇటు చేతిని వెనకాల పెడతావు, ఓకేనా? 1 2 3 4 5 6 ఇడికి వస్తావు. అట్లా చేసుకుని ఇడికి వచ్చిన తర్వాత 1 2 3 4 5 6 7 8 అని స్టైలిష్ గా చెయ్యి. రెడీ? బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సూపర్. ఇప్పుడు అర్థమైంది అర్థమైందా? నేను ఎందుకు అశ్వ వదిలేసింది. బయలుదేరి ఇంకా నానా. ఫస్ట్ బన్నీ గారు మీరు రండి సార్.
రెడీ 3, 2, 1 గో. నాకు వచ్చేటప్పుడే చెప్పారు అశ్షు ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు వస్తున్నారు ఈ షోకి అని. ఇక సరిగ్గా డాన్స్ చేయలేని వాళ్ళందరూ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్సా? ఏమో నేను వదిలేసినాక అట్లా తయారవుతున్నారు. వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను వదిలేసాను. లేదు డార్లింగ్, నువ్వు ప్రపోజ్ చేయాలంటే మోకాల మీద వెళ్ళి ఎలా ప్రపోజ్ చేయాలి? లవ్ యూ. మీరు ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా బొమ్మలాగానే ఉన్నారు. సేమ్ రోడ్డు మీద బొమ్మ ఎట్లుంటుంది మీరు కూడా రోడ్డు మీద రోడ్డు మీద ఒరే ఏ బొమ్మలు రా. ఇలాంటి కొటేషన్లు అన్ని మీకు ఎక్కడ దొరుకుతాయి? మా మైండ్ లో. నీ మైండ్ ఏమైనా సోషల్ మీడియారా? హార్టీ వెల్కమ్ టు హ్యాపీ డేస్. సో స్టూడెంట్స్ మామూలు ఎనర్జీతో లేరు. ఈ ఎనర్జీ డబుల్ అవ్వాలంటే ఒకటి రావాలి, వాడే మా జ్ఞాని. అండ్ జ్ఞానితో పాటు వెల్కమ్ అజయ్. మేఘమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున వేకువలాగా, కిలకిల గువ్వల సంపడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. జ్ఞాని 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 జ్ఞాని. ఒరేయ్, నువ్వు రాగానే నువ్వు ఆటో డ్రైవరా, బిచ్చపోడువా, లేకపోతే అడుక్కునేటోడువా, కుష్టోడువా, జర క్లారిటీ చెప్పు. వాళ్ళు డౌట్లు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే ఏ కుష్టోడే, ఏ కాదు ముష్టోడు అన్నట్టు వాళ్ళు. ఇదేనా ఇంత లొల్లి. ఒక ఆటో కొన్నాడు, ఆ ఆటో బొక్కల ఆటో కొన్నాడు, దాని మీద బొక్కల కొటేషన్స్ ఒకటి రాసింది వల్ల. రే జ్ఞాని ఏడవకురా, అప్పు చేసుకున్నా. అరే నువ్వు అప్పు కూడా చేస్తావని ఇవన్నీ కొలాబరేషన్ అని విన్నానే. అమ్మ నాన్న దీవెనలతో మళ్ళీ ఇంకో కొటేషన్. ఈ ఆటో దుమ్ము పట్టింది మొత్తం. సరే జ్ఞాని, ఏం బ్యాగ్ పట్టుకుని షూటింగ్ వచ్చినావా? అది మనం సాఫ్ట్వేర్ ఆఫీసర్. అండర్ వేర్ కి దిక్కు లేదు, నువ్వు సాఫ్ట్వేర్ అంటావు. ఎందుకు ఆటో మీద రాసుకునే కొటేషన్లు గొప్పనా లేకపోతే నీదేంది? నాది మొత్తం సోషల్ మీడియాలో రాసే కొటేషన్లు ఉంటాయి అన్న. గొప్ప నా కొటేషన్ గొప్ప. రే రే రే, అది ఏంద్రా ఆటో వెనకాల అమ్మ నాన్న దీవెనలు ఇవన్నీ రాసుకుంటారు, అవి గొప్ప అంటే. ఇవన్నీ ఓకే గానీ ఒకసారి కొటేషన్ స్పెల్లింగ్ చెప్పు నువ్వు. అది కూడా రాదని, అందుకే చదువుకో. కష్టం అవుతుంది, కొలాబరేషన్ కోరని మాట్లాడుకో. సరే గానీ ఇక్కడ ఎంతమంది ఆ ఆటో వెనకాల కొటేషన్స్ బాగుంటాయి, ఎంటర్టైనింగ్ ఉంటాయి అని నమ్ముతారు? సరే ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా కొటేషన్స్ ఎంతమంది బాగుంటాయి, ఎంటర్టైనింగ్ ఉంటాయి అని అంటారు? మిస్టర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడు వచ్చినప్పటి నుంచి అశ్వమిందే ఉన్నాయి, కానీ ఇట్లుంటదా? అబ్బో ఎంత బాగుంటది. సో ఇక్కడంతా మన సోషల్ మీడియాలో కొటేషన్ సూపర్. సాఫ్ట్వేర్ ఇటు వెళ్ళిపో, రేపు పిచ్చపడు నడువో. ఎవరో ఇద్దరు వచ్చారు, వీడిని లేపాడు కూర్చోబెట్టారు పట్టు. సో టోటల్ గా 4 రౌండ్లు ఉంటాయి. ఎవరైతే ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో వాళ్ళే గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళకి అడ్డమైన పనిష్మెంట్లు అన్నీ ఉంటాయి. ఈ ఎపిసోడ్ అంటే హ్యాపీ డేస్ షో స్టార్ట్ అయింది, మా పనిష్మెంట్లు చాలా బాగున్నాయి అని అంటున్నారు. సో పనిష్మెంట్లు అందరూ చేయాలి, ఏది వచ్చినా ఏది ఇచ్చినా. బాబు నువ్వు జుట్టు కట్ చేసుకోవాలి అని అంటే కూడా చేసుకోవాలి మళ్ళీ. అది నేను చేస్తా, ఓకేనా? కాదన్నా పనిష్మెంట్లు మొన్న బాగున్నాయి అని నాగార్జున గారు చెప్పారు, ఈసారి ఎవరు చెప్పారు? ఈసారి మహేష్ బాబు గారు మెసేజ్ చేశారు, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని చెప్పారు. చూద్దాం ఈ రోజు ఎవరి మొక్కలు ఎలా మారిపోతాయో తెలుసుకుందాం. కానీ లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. రచ్చః రచ్చస్య రచ్చభ్యః. ఓకే, సో ఫస్ట్ రౌండ్ డిబేట్. జనరల్ గా మనం డిబేట్ చేస్తాం, కానీ ఇక్కడ కొటేషన్స్ కాబట్టి వాళ్ళ కొటేషన్స్ బాగుంటాయా మీ కొటేషన్స్ బాగుంటాయో చూద్దాం. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ జ్ఞాని. గొడుగుతో ఉంటే అది వానాకాలం, స్వెటర్ తో ఉంటే అది చలికాలము, అదే లవర్ తో ఉంటే పోయే కాలం. అది లవర్ తో కాదు నాన్న, అజయ్ తో ఉంటే పీడకాలం. అది సూపర్. ఇది సోషల్ మీడియా కొటేషన్ అంటే. హాయ్ రావణ. హాయ్ హాయ్ అశాంటి. హాయ్ అశాంటి.
ఇప్పుడు నేను నన్ను అన్నాను ఖుష్ అవ్వాలన్నా నిన్న ఆంటీ అన్న బాధపడాలని అర్థం కాదు. నేను ఆల్రెడీ బాధపడుతున్నా, నువ్వు పడొద్దు. అంటే వాడు చూడు నిన్న ఆంటీ అని వాడిని అంకుల్ అంటారు. ఇప్పుడు చూడు చెప్పు చెప్పు. కింద మీద ఊపు, దమ్ముంటే ఆటో నాపు. ఆపాల్సిన అవసరం లేదురా, పెట్రోల్ అయిపోతే అదే అయిపోతుంది. పెట్రోల్ బంక్ ఇంకోటి ముంగట ఉంటది, పోలీసు వస్తే అక్కడే అయిపోతుంది. లైసెన్స్ చూపిస్తాం. ఒక 2 seconds ఎవరైనా ఇలా చెయ్యెత్తితే ఈ కార్నర్ నుంచి ఉన్న వాళ్ళు కూడా యూటర్న్ తిప్పుకుంటే ఆ కార్నర్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతారు. వెనకాల ఉన్న వాళ్ళు ఏంటి, కార్లు బైక్లు వాళ్ళందరూ మీరు సడన్ గా తిప్పితే వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వదా? వెనకాల ఉన్న వాళ్ళు చూసుకోవాలి, అందుకనే మరి మీరేం చేస్తారు? నువ్వు చూసుకోవాలి. అదే ఆటో గానే మనది. కొంచెం బాగుందిలే పాయింట్. అందుకేరా మన రోడ్ సేఫ్టీలా ఏడ్చింది. ప్రశ్నిస్తే జవాబు జరుగుతుంది, ప్రయత్నిస్తే విజయం దొరుకుతుంది. అది గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే. హాయ్ అన్న, హాయ్ వదినా. హాయ్, నా పేరు అరుణ జ్యోతి. ప్రేమించు కానీ నటించకు. ఈ కొటేషన్ మర్చిపో, ముందే ఏదైతే అన్నావు ఎంత వినసొంపుగా ఉంది. హాయ్ అన్న, హాయ్ వదినా. మళ్ళీ ఒకసారి అలవా. ఇలాంటి వినిచెప్పుకుంటే ఆడ ఆంటీ అన్నప్పుడు మాత్రం నువ్వు మాట్లాడు. నేను మాట్లాడినా కదా, ఏమని? అందుకే ఆటో యూటర్న్ తీసుకోకన్నా కదా. నెక్స్ట్ పేషెంట్. హాయ్ బావా. హాయ్ అక్క. ఇప్పుడు నేను ఫీల్ అవ్వాలి అక్క అన్నందుకు అనాలా, బావ అన్నందుకు ఫీల్ అవ్వాలని. హ్యాపీ ఫీల్ అవ్వాలి. మానసా. హాయ్ మానసా. హాయ్ మనసా నా ముందే చోటే అమ్మా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. జన్మనీదేలే మరు జన్మనీకేలే, జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా, ప్రణయమా, కుమలకే ప్రాణమా, అడుగు నీతోనే జన్మనీదేలే. నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాను బికాస్ తన ఎక్స్ప్రెషన్ బాగుందని, కానీ వాడు కేవలం అజయ్ వాళ్ళ టీం కదా అని చెప్పేసి ఇటు వచ్చాను. నీకోసం అజయ్ టీం నుంచి మారిపోతాడు, ఇటు రమ్మంటే వచ్చేస్తాడు. వచ్చేస్తావా ఈ టీం లోకి? నా కోసం దావచ్చు మరి. వాడు ఇట్లా అన్నాడు, అజయ్ ఇంకా చూడగానే మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం లాస్ట్ కి. మీరైతే పర్ఫార్మ్ చేస్తుండండి. ఈవిడ కోసం పాట పాడితే మీ ఇద్దరు కనెక్ట్ అవడం ఏంద్రా నాకు అర్థం కాదు. అది కూడా చూడు, నేను బాదుకోవాలి, జన్మ నీదేలే అని పిచ్చొస్తుంది. నీ వల్ల ఒకరు ఏడిస్తే అది పాపం, నీ కోసం ఒకరు అది ఏడిస్తే అది నీ ప్రేమ. వెరీ వెరీ ఇమోషనల్ యార్, వెరీ. ఇప్పుడు ఇక్కడ చెప్తాడు చూడు ప్రవీణ్. బడికి వెళ్తే 1 2 3, నా బండి ఎక్కితే 1 4 3. బండి ఎక్కిన తర్వాత 108. నో 1 4 3. అందుకే నువ్వు చిన్నప్పుడు స్కూల్ కోవాలి బిడ్డ. ఇది చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే, వెరీ గుడ్. వీళ్ళు మంచి పాయింట్ చెప్తే మీ దగ్గరకు వస్తుంది, పాయింట్ చెప్తే వాళ్ళకే వెళ్ళిపోతుంది. కమన్ రమ్య, లేవు. దోమ కుడితే పోతుంది బ్లడ్, ప్రేమ కుడితే పోతుంది మైండ్. దోమ కొడితే పోతుంది బ్లడ్, ప్రేమ కొడితే పోతుంది మైండ్. మైండ్. అతన్ని చూసే అన్నావు కదా నువ్వు. మీరు ప్రేమలో మైండ్ పోయింది కాబట్టి ఏదైనా మా అశ్వ కోసం కవిత చెప్పొచ్చు కదా నువ్వు ఏమన్నా. అమ్మో రెడీ. ప్రేమ అంగడిలో దొరికే వస్తువు కాదు, మనసులో ఉన్న పుట్టుమచ్చ. మనసులో పుట్టుమచ్చలు ఉంటాయా? ఏమో వాడుకున్నదన్న. జన్మనీదేలే మరు జన్మనీకేలే, జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా, ప్రణయమా, కుమలకే. ఏమో అయింది అమ్మాయికి, లేవండి ఫిట్స్ వచ్చినాయి మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తే. మీరు ఓండి. అమ్మ లేవమ్మా, వెళ్ళిపోయారు.
నేను షోకి వచ్చానా ఎర్రగడ్డ హాస్పిటల్కి వచ్చానా ఏదో ట్రీట్మెంట్ కి వచ్చిన డాక్టర్ లాగా ఏంటిది నాకు? అంటే ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, అది ఏం చేయలేము. అది వాళ్ళు ఎందుకు స్వచ్ఛమైన- వదిలేసిన వాళ్ళంతా ప్రేమిస్తుంటే. ఆ? ఆహా, ఇక్కడ నుంచి హాయ్ చెప్పి ఆశ పెట్టకు బాయ్ చెప్పి హాయ్ చెప్పి ఆశ పెట్టకు, బాయ్ చెప్పి బాధ పెట్టకు. వాట్ సూపర్ యాటిట్యూడ్ లైన్స్ దొరుకుతున్నాయి. అంటే ప్రాపర్ రాడ్ ఆటో వాళ్ళు ఉంటారు చూడు, అలా చెప్తున్నారు వీళ్ళు. నిజంగా. యా, నో స్మోకింగ్ నో కిస్సింగ్ భయ్యా నో స్మోకింగ్ నో కిస్సింగ్ యూ సిట్టింగ్. నో స్మోకింగ్ నో కిస్సింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అదే మర్చిపోయి చెప్పాలరా. ఆహా, అంటే నో కిస్సింగ్ అంటే కిస్ చేయకపోతే ఇంజూరియస్ టు హెల్త్. కిస్ చేస్తే ఇంజూరియస్ టు హెల్త్. అదే నో కిస్సింగ్ అంటుడు. మరి మీరందరు సల్లబెట్టారు కాబట్టి ఈ టీం గెలవాలి, కానీ ఇక్కడ అజయ్ టీం లీడర్ కాబట్టి 20 పాయింట్స్ టు గ్యానీ అలా చెప్తే నన్ను టీవీ ఆడియన్స్ తంతరు కాబట్టి 20 ఓకే. సో 20 పాయింట్స్ గెలుచుకున్నారు. ఇక్కడైతే 0, కానీ నెక్స్ట్ లెవెల్ నుంచి వార్ స్టార్ట్ అవుతుంది. 20 పాయింట్స్ జుజుబి అనుకుందాం. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. తెలుగు వీరలేవరా. ఇప్పుడు ఇక్కడ ఎంత మందికి తెలుగు బాగా వస్తుందో ఈ రౌండ్ తో అర్థమైపోద్ది. ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ షార్ట్స్ కాదు, పనిష్మెంట్స్. సో ఈ రౌండ్ లో ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, పోడియంస్ వెనకాల నించుంటారు. నేను 5 ఆంగ్ల పదాలు చెప్తాను, ఆంగ్ల పదాలని తెలుగులో ఏమంటారో రాయాలి. ఓకే. అంటే ఈ రౌండ్ లోనే మనం ఇంకొకటి ప్రూవ్ ఏం చేస్తామంటే అశ్వుని సిన్సియర్ గా లవ్ చేసేది ఎవరు, ఈ భరత్ గారా ఆ భరత్ గారా అని. ఇప్పుడు ఏ రౌండ్ అయినా సెంటర్ నేనేనా? సెంటర్ వారిద్దరు నాన్న. సో ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు తెలుగు పదాలు రాయడానికి? మా టీం నుండి ఆటో లచ్చక్క. గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి. 5 ఆంగ్ల పదాలు ఆర్. ఫస్ట్ వినండి, దాని తర్వాత రాయండి. ఎక్స్ట్రా, చాయిస్, రెయిన్బో, మౌంటైన్, టిప్. రెడీ 3. 30 సెకండ్లో నువ్వు పెయింటింగ్ వేసే టైం లేదు. రెడీ రెడీ రెడీ. లాస్ట్ 20 సెకండ్స్. అది చదువు అంటే ఇట్లా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Bye-bye. ముందే చెప్తున్నా మీ ఇద్దరికి, ఇది వెనిగర్, ఇది ఉల్లిపాయ జ్యూస్, ఇది సోయా సాస్, ఇది సోయా సాస్, అండ్ ఇది వచ్చేసి టమాటో స్పైసీ కెచప్. ఎవరైతే ఓడిపోతారో వానికి గేట్లు ఓపెన్ అవుతాయి. అది సో ఫస్ట్ ఈ అని ముత్యం ఈ జాతిరత్నం ఏం చేశాడో చూద్దాం. ఎక్స్ట్రా అని తెలుగులో ఏమంటారు? ఎక్కువ. ఎక్స్ట్రా. ఎక్స్ట్రా అని తెలుగులో అదనపు. మేము ఏమంటాం తెలుసా? ఎసట్రా. మీరేం రాశారు? అంటే మాకు ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు, ఇచ్చింది చాలు. ఉన్నది చాలా? ఉన్నది ఉన్న చాలు. ఆటో చాలు. ఫీల్ అవకరా, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. నెక్స్ట్ చాయిస్. చాయిస్. చాయిస్ ని ఏమంటారు? చాయిస్ ని చాయిస్ అంటారు. అందుకే ఇలా తయారయ్యో. చాయిస్ అంటే ఎంపిక. మేము చాయిస్ తీసుకోలేదు, మేము తీసుకోంగా, మాకు ఇష్టం లేదు. మేము కూడా చూస్ ది ఆన్సర్స్ లో వదిలేసాం చాయిస్. వెరీ గుడ్. తట్టుకో ఇంకా చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. రెయిన్బో అని ఏమంటారు తెలుగులో? రెయిన్బో అని మేము రెయిన్బో అనే అంటాం. మేము కూడా రెయిన్బో మేము ఎప్పుడు చూడలేదు, మాకు ఏందో కూడా తెలియదు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. మౌంటైన్, పర్వతం. పర్వతము. మేము మాత్రం మౌంటైన్ చూడంగానే మెంటైన్. మౌంటైన్. ఇది మౌవా? రేయ్, ఏ ఊర్లో ఇది మౌవా? ఎక్కడన్నా ఈ మెయిన్ అక్షరం కంటే ఈ వా అవుతుంది కదా, అలా పైకి వెళ్ళొద్దు, కిందనే ఉండాల. పర్వతం చుక్క. దేనికి చుక్క లేదు, దీనికి మాత్రం ఎందుకు చుక్క పెట్టారు? పర్వతం చుక్క. పర్వతంకి మాత్రం మీకు పాయింట్లు ఇవ్వను అని అంటే కొడతారు కాబట్టి 10 పాయింట్. వాడు ఏం ఊహించుకొని బొమ్మ దించుండో నాకు అర్థం కావట్లేదు.
టిప్పే అది ఏంది టిప్. టిప్పుని తెలుగులో ఏమంటారా? చిట్కా అంటారు. నేను ఇంగ్లీష్ లోనే రాసిన అన్న. తెలుగు రౌండ్ లో తెలుగులో రాయరా అంటే టిప్పుని తెలుగులో మళ్ళీ- రాసిన కానా? ఇది ఇంగ్లీష్ పదం కదరా. ఇది ఇంగ్లీష్ పదం కదరా. అది ఇంగ్లీష్ పదం కాదన్న, ఈ తెలుగు లెటర్సే ఉన్నాయి అన్ని. మేము కూడా టిప్ అనే అంటాం. పెద్ద కష్టపడం టిప్ని చిట్కా అని రాయడానికి. నీ నోటి దూలకు నేను తీరుతుందా? అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. నా చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే. ఎంతెంత చేస్తున్నా ఇంటా బయట ఇప్పుడైతే డ్యామ్ లో మామూలు ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే, అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. అరే మహేష్ బాబు గారు చూసి ఇంప్రెస్ అవుతారా? నవ్వు సిప్పు సిప్పు సిప్పు. రెయిన్బోన్ కూడా తెలుగులో ఏమంటారు? రెయిన్బో అంటారు. ఇంద్రధనస్సు. ఇంద్రధనుష్. ఆడ జన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో. మీ టీం లీడర్ కి సిగ్గులేదా? నువ్వు ఇక్కడ నించొని పాపం ఆడపిల్ల కష్టపడుతున్నావు, తాగుతున్నావు. ఎనర్జీ డ్రింక్ కావాలంటే తాగింది. దా దా దా. ఇప్పుడు మన షో నాగార్జున గారు మహేష్ బాబు గారు చూసారా? ఎక్స్ప్రెషన్స్ ఇది బాగున్నాయి. విజయ్ దేవరకొండ కోసం. బిజీ ఉన్నాడు, బాంబేలో ఉన్నాడంట. మరి ఎవరు చూస్తారు ఇప్పుడు? బర్నింగ్ స్టార్. సంపూర్ణేష్ బాబా. కమాన్ సంపు. ఆడ జన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో. ఆడ జన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో. సాగని నా పాట ఎటు సాగునో నీ బాట, ఇది కాదా నాన్నకు ఎన్ని అదే. అశ్వ అంటే నీకు ఇష్టం అంటే జన్మని మరు జన్మని అసలైన ప్రేమికుడు వీరను. ఆటోతో పెట్టుకుంటే ఇలా ఉంటది. 10 పాయింట్లు రే. అది కూడా ఏదో నేను ఇచ్చా ఇట్లా. నెక్స్ట్ ఎవరు? ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా. ఇప్పుడు ఏంటంటే నేను ఒక లెటర్ ని ఇంగ్లీష్ లో చదువుతా, దాన్ని మీరు తెలుగులో రాయాలన్నమాట. ఓకేనా? మై డియర్ లవ్లీ అషు, ఫ్రమ్ ద టైమ్ యూ లెఫ్ట్ మీ ఐ హ్యావ్ క్రైడ్ 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 అండ్ క్రైడ్. ఐ స్టిల్ హ్యావ్ యువర్ ఫేస్ అండ్ యువర్ సెంట్ ఇన్ మై హార్ట్. ప్లీజ్ కమ్ బ్యాక్. సెంట్, ఓహో సెంట్ అంటే పర్ఫ్యూమ్ వాసన, సువాసన. ఓకేనా? ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. దీన్ని నువ్వు తెలుగులో రాయాలి. లాస్ట్ కి మీ పేరు రాయండి కింద, ఇట్లు అని. రైట్? రెడీ? 3, 2, 1 స్టార్ట్. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పు
తిరుగుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తోందే తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే అదే సో ఇప్పుడు వాటి నేను రాసినదే మై డియర్ అషు సిన్స్ ద టైమ్ యూ లెఫ్ట్ మీ ఐ క్రైడ్ ఐ స్టిల్ హ్యావ్ యువర్ సెంట్ అండ్ ఫేస్ ఇన్ మై హార్ట్ ప్లీజ్ కమ్ బ్యాక్. ఇది రొమాంటిక్ గా ఎమోషనల్ గా లవ్ లెటర్. వీడు ఇంత పెద్ద లెటర్ రాస్తాడు సింగిల్ లైన్ గా పంక చుక్క చరా డ్యామ్ నా అంతే. పంక చుక్క చరా డ్యామ్ నా ఒక హార్ట్ దాని లోపల బొక్క పెట్టి ఒకటి దింపిండు. కాదు ఇదే నా లవ్ లెటర్ రాయడం అంటే. పంక అంటే ఏంది? అంటే ఫ్యాన్. పంక ఫ్యాన్. ఓకే. చెర అంటే రింగ్ చెర్రల్. చెర్రలా? డ్యామ్ డ్యామ్. సరే లాస్ట్ కి అణో అని ఎందుకు పెట్టావు? అదే ఓకే. కింద హార్ట్ సింబల్ ఏంటి మళ్ళీ? బేసికలీ వీడు రాసేది నాకు ఒకటి పాయింట్ ఏం అర్థమైందంటే నేను చెప్పింది వీడికి అర్థం కాలేదు ఫస్ట్. అంటే వాడికి పాపం మనసులో హార్ట్ లో అన్ని నేనే ఉన్నాను అందుకే అంత నా పేరే రాశాడు. నేను రమ్మన్న తర్వాత ప్రేమించి హర్షుని అన్న. ఉట్టి ఇక్కడ రాసుకోవడం కాదురా, మనసులో ఉండాలి. రాసుకున్నా వీడు టాటూ కూడా వేయించుకున్నాడు. ఎప్పుడు వేయించుకున్నావు ఇది? చాలా రోజులు ఎప్పుడన్నా. పంకాచరా డ్యామ్ కంటే ఇది చాలా బెటర్ చాలా బెటర్ కాబట్టి నిజంగా డబుల్ పాయింట్స్ ఇచ్చినా కూడా తప్పులేదు. ఎస్ ఒక 20 పాయింట్స్. మీ ఇద్దరిలో అషు మనసు గెలుచుకునేది ఎవరు ఇక్కడే ప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉన్నవన్నీ ఖాళీ చేయాలి. ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళే విన్నర్. నేను కౌంట్ చేస్తూ ఉంటా. 3, 2, 1 గో. 2, 2, 3, 3, 4, 5, 6, 7, 6, 8, 7, 9, ఇంకేమైనా ఉన్నాయంటే చెప్పండి, తెప్పించండి, తాగేస్తాం. ముందు వీడు ఫినిష్ చేశాడు కాబట్టి గెలిచింది వీడు. డాన్స్ కావాలన్నా పాయింట్ కావాలన్నా? పాయింట్స్ కావాలి. ఎవరన్నా పాయింట్ వస్తే డాన్స్ చేస్తారు. నువ్వు డాన్స్ వద్దాను కాబట్టి ఆ పాయింట్ కూడా రావట్లేదు. వెళ్ళినా మీకు మాత్రం అషు మనసు అండ్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి అషు అనేది 20 పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు జల జల జలపాతం నువ్వు తాకితే నన్ను చలి చలి గాలి చిరు 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 చరచరలు మల్లితే నన్ను ఎగసి ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా పొందనా, జన్మ జన్మల జంటవనా. Let's start a third round. మాయా బజార్. సో ఇక్కడ నుంచి నలుగురు వస్తారు. లోపల కొన్ని ప్రాపర్టీస్ ఆర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, అవుట్ఫిట్స్. సో ఎవరికి నచ్చిన ప్రాపర్టీ గానీ ఎవరికి నచ్చిన కాస్ట్యూమ్ గానీ వేసుకొని ప్రాపర్టీ అయితే పట్టుకొని రావాలి. ఈ 4 కాస్ట్యూమ్స్ ఆర్ ప్రాపర్టీస్ లో ఏ ఒక్కటైనా వేరే వాళ్ళతో మ్యాచ్ అయితే 0 పాయింట్స్.
ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారా నలుగురు? ఓకే, సో మీరు లీస్ట్ లో ఉన్నారు, వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ లో ఎట్లన్నా మీకు 50 పాయింట్లు వస్తాయి కాబట్టి ఏమైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? రే అజయ్, టిప్పర్ లారీ వచ్చి ఆటోని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? పిప్పి పిప్పి అయిపోతావు. నానా నీ స్టైల్ ఇచ్చుకో. అరే అజయ్, నేను కొడితే ఎట్లుంటుందో తెలుసా? హలో, ఏంటి ఇది? నువ్వు ఏమున్నారా పౌరుషం లేదు, ఏం లేదు. ఒక్కసారి మళ్ళీ చెప్తా. ఇంకా చెప్పేది ఏం నాడు సిగ్గొట్ట చాలు నువ్వు చెప్పరా. అరే మూత్ల మూత పెట్టి చెప్పు. నా మూత దగ్గర చేత పడేద్దాం చెప్తాను. పంది బలిస్తే ఏం కవ్వదురా ఎర్రి అజయ్గా. ఎర్రి అంటే ఎర్ర కలర్ వేసుకున్నావు కాబట్టి ఎర్రి. దీని అన్నవా? ఓకే ఓకే, బాగుంది వార్నింగ్. నెక్స్ట్ రెడీ. అరే అజయ్, నువ్వు భయపడితే భయపడడానికి నీ ఆటోలో ప్యాసింజర్ అనుకున్నావురా? జానన్న తమ్ముణ్ణి. సూపర్. లాస్ట్ అయితే గజ్జం అన్నాడు. మీరు ఇక్కడ డైలాగ్ కొట్టడం, వాడికి అరే అజయ్ అని వార్నింగ్ ఇవ్వడం కాదు. ఇప్పుడు గెలవాలి మీరు. 50 పాయింట్లు లోపలికి వెళ్తారు. 4 ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి నలుగురు డిఫరెంట్ వేసుకురావాలి. డిఫరెంట్ ప్రాపర్టీస్ తీసుకురావాలి. ఒక్కరన్నా సేమ్ వేసుకొని వస్తే పాయింట్లు రావు. రైట్, రూమ్ నెంబర్ 1 2 3 4 వెళ్ళిపోండి. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాం. అజయ్, తెలుసా మనకి డైలాగ్ వద్దు, ఎటు చెయ్యి చెప్తా. వాళ్ళు ఐఫోన్లు కొలాబరేషన్ కాదు, దూరం జరుగు. నువ్వు చెప్పినావు కదా. తెలియదా అన్న? ఇక్కడ అన్న అప్పుడు వచ్చినప్పుడు అరే అజయ్ రే నీ నా ముక్కుతో చంపుతా నేను. జరిగిపోయింది ఇంకా క్షమించు. ఇద్దరిద్దరు మ్యాచ్ చేశారు కాబట్టి 0 పాయింట్స్, నో పాయింట్స్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేయండి. జ్ఞాని టీం కి అయితే 0 పాయింట్స్. ఇక్కడ నుంచి ఎవరా నలుగురు? రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా. మీరు ముగ్గురు సైలెంట్ ఉండండి. నువ్వు ఒక్కడే చేస్తావు. మ్యూజిక్ పెట్టు. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా. మ్యూజిక్ ఆగే వరకు ఫ్లోర్ మూమెంట్ వేయాలి, లేకపోతే ఈ టీం డిస్క్వాలిఫై. వీళ్ళకి 50 పాయింట్లు ఇస్తా. రెడీ 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 3 2 1 మ్యూజిక్. एक बार डब्बे से स्टेप बार. నేను ఫ్లోర్ మూమెంట్ అన్న, ఫ్లోర్ ఇరగొట్టే మూమెంట్ కాదు. రెడీ, మ్యూజిక్ పెట్టండి. एक बार तंजेरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप बार. మీరు ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నారు. ఏమైనా జ్ఞానితో ఏమైనా చెప్తారా? రే జ్ఞాని, నీ కలర్ ఈరోజు మాదే గెలుపు. వాడు ఆటో కొటేషన్ వేసిండు. రోడ్ మీద కుక్క అరుస్తుంది, ఈ రోజు మా టీం గెలుస్తుంది. రే జ్ఞాని, ఆట మీది కానీ గెలుపు మాదే. రే జ్ఞాని, ఈ గేమ్ మేము గెలుస్తాం. నీ చేతులతో మా అజయ్ బావ కాళ్ళు మొక్కిస్తా. సరే అన్న, ఓడిపోతే ఆయన వచ్చి కాలు మొక్కాలి. అది నీ అది ఓడిపోయినంటే వీళ్ళు నలుగురితో పాటు వాడు కూడా వస్తుంది. పనిష్మెంట్. అట్లయితే ఓకే. లోపల వస్తువులు ఉన్నాయి. లోపల వెళ్ళిన తర్వాత నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? 1 2 3 4 గెట్ ఇన్. ఆల్రైట్, సో విలేజ్ సెటప్ 4 సెట్ ఉన్నది. కాస్ట్యూమ్స్ అండ్ ప్రాపర్టీస్. మీకు నచ్చిన కాస్ట్యూమ్ వేసుకొని దానికి సంబంధించిన ప్రాపర్టీని తీసుకురావాలి బయటికి. నలుగురు డిఫరెంట్ గా వేస్తే 50 పాయింట్లు, సేమ్ వేస్తే నో పాయింట్. రూమ్ నంబర్ 4 కమ్ అవుట్. రూమ్ నంబర్ 2 కమ్ అవుట్. ఓకే, రూమ్ నంబర్ 3 కమ్ అవుట్.
అవుట్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. నలుగురు డిఫరెంట్ గా వేసుకున్నారు కానీ పాయింట్ రాదు, ఎందుకంటే ఆవిడ కాస్ట్యూమ్ వేసుకోలేదు, పైన అలా వేసుకొని వచ్చేసింది. కాస్ట్యూమ్ నీట్ గా కట్టుకొని వస్తే ప్రాపర్ గా ఉండేది, అది కాస్ట్యూమ్ వేసుకోవడం అంటే. 50 పాయింట్ రావు, బట్ స్టిల్ ఐ గివ్ యూ 30 పాయింట్స్, ఎందుకంటే డిఫరెంట్ వేసుకున్నారు కాబట్టి. సో ఏం కావాలి నీకు? పాయింట్స్ కావాలా, వాళ్ళు కాలు పట్టుకోవడం కావాలా? నన్ను నమ్ముకొని 30 మంది ఉన్నారన్న, నేను కాళ్ళే పట్టుకుంటా. అచ్చోసి రాంబోతులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా. వాడు కాలు పట్టుకోవాలా లేకపోతే నీకు పాయింట్స్ కావాలా అని అడిగిన. నువ్వేమన్నావు? కాళ్ళే పట్టుకుంటా అన్నావు. రా, నువ్వు ఇప్పుడు కాలు పట్టుకుంటేనే నీకు పాయింట్స్ వస్తాయి. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు, కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు అంతా తన. ఫర్ ది ఫస్ట్ టైం ఒక టీం గెలిచిన తర్వాత కూడా ఆ టీం లో వచ్చి కాళ్ళు నొక్కుతుంటే ఆ టీం వాళ్ళు ఏం చేస్తలేరు. అమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. సూపర్ పర్ఫార్మ్ చేశారు. మీరు ఒక్కటి ఆ చీర కట్టుకొని వచ్చేస్తే అయిపోతుండే, ఉట్టి పైకి ఇలా వేసుకొని వచ్చేస్తే అయిపోతుండే. కానీ స్టిల్ ఫర్ ది ఫస్ట్ టైం ఆ షోలో డిఫరెంట్ వేసుకున్నారు కాబట్టి 30 పాయింట్స్. థర్డ్ రౌండ్ తర్వాత స్కోర్స్. అజయ్ టీం లీడింగ్ విత్ 60 పాయింట్స్. వాళ్ళు ఓడిపోయినా కూడా పర్వాలేదు అని చెప్పి కాల్ పట్టించుకొని మరి 20 పాయింట్స్. లాస్ట్ రౌండ్, లెట్స్ స్టార్ట్. హుషారు. ఫైనల్ రౌండ్, ఫోర్త్ రౌండ్. జ్ఞాని టీమా సోషల్ మీడియాలో కొటేషన్సా లేకపోతే అజయ్ ఆటో మీద టీమా ఉన్న ఆటో వెనకాల కొటేషన్సా? ఎవరు గెలుస్తారో ప్రోయిపోతే ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, వెనకాల గ్రిడ్ ప్లే అవుతుంది, అది గుర్తు పెట్టుకోవాలి. ఫోటోలు 1 by 1 చెప్పాలి. ఎవరైతే రిపీట్ చేస్తారో ఎక్కువ టైం తీసుకుంటారో చెప్పడానికి వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళకి ఫేస్ మీద మొత్తం. టీమ్ లో అందరికి ఫేస్ మీద స్నో స్ప్రే పడుతుంది. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? ఇక్కడ నుంచి ఎవరు? ఓకే, వెనకాల గ్రిడ్ మీద ఫోటోస్ వస్తాయి, జాగ్రత్త చూడండి. జస్ట్ 10 seconds అవుతాయి. ఓకేనా? గ్రిడ్ ఆన్ ది స్క్రీన్. ఓకేనా? రైట్. గుర్తుంది. చెప్పు నాన్న, హ్యాపీ డే షో ఎలా అనిపించింది నీకు వచ్చినప్పటి నుంచి? బాగా ఎక్కడ ఉంటావు నువ్వు? ఏం చేస్తుంటావు? మల్లక్పేట్ మలక్పేట ఎక్కడ? సలీం నగర్ కాలనీ. నాన్న నువ్వేం చేస్తుంటావు? ఎక్కడ నుంచి? అరంగా నుంచి వస్తా. ఎందుకంత డౌట్ గా చెప్తున్నావు? నార్మల్ గా చెప్పు. నువ్వు ఓడిపోయినావు అనుకో, నీ టీం వాళ్ళు మొత్తం ఫేస్ మీద అది. సో నువ్వు గెలిపియాలి. ఓకేనా? రెడీ? నీ దగ్గర స్టార్ట్ చేద్దామా, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి. 3, 2, 1. ట్రీ. అవతార్. అవతార్. మనీ. మనీ. మెట్రో. మెట్రో. పంషు. పంప్ షూస్. తాడి చెట్టు. ట్రీ చెప్పించింది కదా? ట్రీ చెప్పింది Tree కాబట్టి నువ్వు చెప్పింది మళ్ళీ కాబట్టి రిపీట్ చేసా. సింపుల్ గుండె లైఫ్ టెంపుల్ రన్ల మారే, ఈ రంగు రంగు లోకం సేకట్లోకి జారే. కాదు, 10 కాకులకి కలిసి ఒకేసారి లూజ్ మోషన్ వచ్చి ఆ చెట్టు మీద రెట్టేసాయి. ఓకే, సో జ్ఞాని ఈ దెబ్బతో మీ దగ్గర 70 పాయింట్స్ అండ్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు 60 60 పాయింట్స్. ఈ లెవెల్లో గెలిస్తే ఎపిసోడ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నావు? ఇక్కడ నుంచి ఎవరు? ఇందాక లెవెల్లో మీరు ఓడిపోయారు కదా, మరి స్నో స్ప్రే అది ముఖం మీద కొట్టాలి కదా. కళ్ళు మూసుకో. ఇప్పుడు ఆడు గేమ్ గుర్తు రావాలి, మీరు ఓడిపోయారు సరిగ్గా ఆడాలి అని. Grid on the screen, just 10 seconds. 3, 2, 1, grid please.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఇప్పుడు చెప్పు? ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ గారు ఉండేవారు ప్రెసిడెంట్ గా, కానీ ఇప్పుడు ఎవరు మారారు? ఆవు ఏం చెప్తాది? రామ్నాథ్ కోవింద్. ఎస్. సో అయ్యో పిక్చర్స్ కూడా మర్చిపోయినాం మనం. రెడీ 3 2 1 గో. షుగర్ కేన్. షుగర్ కేన్. రామ్ చరణ్. రామ్ చరణ్. సెటెస్కోప్. స్టెథోస్కోప్. చెప్పు ఏదో ఒకటి. మెట్లు. స్టెప్స్ ఉన్నాయా, లాడర్ ఉన్నదా ఒక్కసారి కనుక్కుందాం. స్టెప్స్ ఉంటే మీరు గెలిచినట్టు, లేకపోతే వాళ్ళు గెలిచినట్టు. ఓడిపోయారు. ఇది కొట్టుడు కావాలా, పాయింట్లు కావాలా? ఏదో తేడాగా ఉందేంటి? పనిష్మెంట్ కావాలా, పాయింట్లు కావాలా? పాయింట్స్ కావాలి. ఓకే, సో పాయింట్స్ కావాలి, కానీ మా ఎపిసోడ్ ఎండింగ్ పనిష్మెంట్ తో కాబట్టి మీరే పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఎంత మజాక్ చేసినా గెలిచిన వాళ్ళకే పాయింట్లు వస్తే ఎపిసోడ్ గెలిచారు కాబట్టి వీళ్ళకే పనిష్మెంట్ ఇవ్వాలి. అజయ్ గారు, అజయ్ అండ్ టీమ్ పనిష్మెంట్. ఈ దెబ్బతోని ఆటో మీద ఉండే కొటేషన్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయని ప్రూవ్ చేశారు. ఎందుకంటే అవి సొంత క్రియేటివిటీ వాడి రాస్తారనమాట చాలా మంది. అవే బాగుంటాయని చెప్పి అజయ్ అండ్ టీమ్ ఈ ఎపిసోడ్ గెలిచారు. సో అది మా ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే చెక్. బాయ్ బాయ్. ఒరే కిడ్స్ షో కాదురా ఇది, ఫ్యామిలీస్ ఉన్నారు. ఎవర్రా మీరు? ఈడేంది ఇట్లున్నాడు? ఒరే నరేష్, ఎవడరా మీ కొడుకా? అరే ఆర్టిస్ట్ అంటారు, జూనియర్ ఆర్టిస్ట్ అంటారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా కాదు నరేష్, ఈ మధ్యన ఏమైనా ఈవ్ టీజింగ్ చేసావా నువ్వు? లేదు. మరి అరగొంటు గీసారేంటి నీకు? ఆడికి మిలిటరీ కట్టింగ్కి రాకేష్ మాస్టర్ కట్టింగ్కి తేడా తెలియదు.